తెలుగువారి ఆత్మీయ వారధి. అక్షరాల తెర ప్రతి సోమవారం భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 నుండి 9:30 వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో. టోరీ తెలుగువారి ఆత్మీయ వారధి. ఇవాళ అక్షరాల తెర కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాళ కార్యక్రమంలో భాగంగా మనం ఒక వినూత్నమైనటువంటి ఒక విలక్షణమైన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. గత 129 ఎపిసోడ్లుగా మనం నిర్వహిస్తూ వచ్చినటువంటి పద్ధతిలో కాకుండా ఇవాళ ఒక భిన్నమైన పద్ధతిలో ఇవాటి అక్షరాల తెర కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇంతకుముందు మనం సెగ్మెంట్లుగా ఒక సెగ్మెంట్లో సినిమా, ఒక సెగ్మెంట్లో ఈ వారం కవిత, ఒక సెగ్మెంట్లో కవి సమయం, ఇట్లా భిన్నమైన సెగ్మెంట్లుగా నిర్వహించేది. కానీ ఇవాళ ఒక ప్రత్యేకమైన సందర్భంలో ఒక ప్రత్యేకమైన అంశాన్ని తీసుకుని ఇవాళ అక్షరాల తెర కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇవాళ అక్షరాల తెర కార్యక్రమంలో మొత్తం కవిత్వం మాత్రమే మనం వినబోతున్నాం. అది కూడా 14-15 మంది కవులు తమ స్వీయ గొంతుకలతో వినిపించినటువంటి మంచి కవితల్ని మనం ఇవాళ అక్షరాల తెర కార్యక్రమ శ్రోతలకు వినిపించబోతున్నాం. పోయిట్స్ ఇన్ దేర్ ఓన్ వాయిస్ వినిపించబోతున్నారు. నిజానికి ఇవాళ కార్యక్రమానికి కవిత్వం 2020 సంవత్సరంలో వచ్చినటువంటి కవితలు తెలుగు సాహిత్యంలో వచ్చినటువంటి కవితలు వివిధ పత్రికల్లో, వివిధ వెబ్సైట్లలో, వివిధ ఆన్లైన్ పత్రికల్లో వచ్చినటువంటి కవితలన్నింటినీ చదివి చూసి దానిలోంచి ఎంపిక చేసి సంపాదకులుగా ప్రముఖ కవి దర్భశం శ్రీనివాసాచార్య గారు కవిత్వం 2020 పేరు మీద ఒక సంకలనాన్ని తీసుకొచ్చారు. అంటే 2020 ఈ సంవత్సరంలో తెలుగు కవులు ఏం స్పందించారు, ఏం రాశారు, వాళ్ళు రాసినటువంటి రాతల్లో రూపం ఎట్లా ఉంది, సారం ఎట్లా ఉంది, దేని గురించి కవులు స్పందించారు అనే అంశాన్ని ప్రధానమైనటువంటి అంశాలుగా తీసుకొని దర్భశనం గారు తనకు నచ్చి, తను మెచ్చి, సమాజానికి అవసరమైన కవితా విలువలు ఉన్నటువంటి వాటిని ఎంపిక చేసి 60 కవితలతో ఒక సంకలనం తీసుకొచ్చారు. అది కవిత్వం 2020. ఇట్లా ఈ సంకలనాలు తీసుకురావడం సంపాదకుడిగా దర్భశనం గారికి గత 10-15 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నది. తాను సొంతంగా ఇప్పటికి గత 6 సంవత్సరాలుగా కవిత్వం 2020 తనే సంపాదకులుగా తీసుకొస్తున్నారు, తనే ఎంపిక చేస్తున్నారు, తనే పబ్లిష్ చేస్తున్నారు, తనే అందరికీ అందజేస్తున్నారు. అంటే కవిత్వం పట్ల ఉన్న ప్రేమతో, అభిమానంతో కవిత్వమే తన జీవితంగా తీసుకున్నటువంటి శ్రీనివాసాచార్య గారు ఇట్లా కవిత్వం 2020 పేరు మీద వచ్చిన కవితా సంకలనం నుంచి ఇవాళ మనం ఒక 14-15 మంది కవులు తమ కవితల్ని వినిపించబోతున్నారు. నిజానికి మనం కవిత్వాన్ని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఖచ్చితంగా పోయిటరీ గివ్స్ మీనింగ్ టు అవర్ లైఫ్స్. మన జీవితాన్ని అర్థవంతం చేస్తుంది కవిత్వం అని నేను విశ్వసిస్తాను. అట్లాగే మనలో చాలా మందికి కవిత్వం ఈ సమాజాన్ని, లోకాన్ని, మనుషుల్ని అర్థం చేసుకోవడానికి ఒక వాహకంగా, ఒక వేదికగా పనిచేస్తుందని కూడా నేను విశ్వసిస్తాను. అలాంటి కవిత్వంలో ఒక మంచి కవిత్వాన్ని తీసుకుని, అంటే ఇక్కడ ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. 2020లో వచ్చినటువంటి సెలెక్టెడ్ పోయమ్స్ ఇవి మాత్రమే ది బెస్ట్ అనడానికి కాదు, కానీ దీస్ ఆర్ ద బెస్ట్ పోయమ్స్ అవైలబుల్ ఇన్ 2020. ఆ 60 పోయమ్స్ నుంచి మనం నాకు అందుబాటులోకి వచ్చి నేను యాక్సెస్ చేయగలిగినటువంటి కొంతమంది కవులు, 14-15 మంది కవులతో ఈ కవితా సంకలనాన్ని ఇవాళ కార్యక్రమాన్ని అక్షరాల తెర కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అట్లాగే రాబర్ట్ ఫ్రాస్ట్ ఒక చోట అంటాడండి, నాకు బాగా గుర్తుంది, పోయిటరీ ఈజ్ వెన్ ఎన్ ఎమోషన్ హ్యాస్ ఫౌండ్ ఇట్స్ థాట్ అండ్ ద థాట్ హ్యాస్ ఫౌండ్ వర్డ్స్. ఆలోచన, ఎమోషన్, ఈ రెండు కలగలిపి వచ్చినటువంటి కవిత్వం అద్భుతంగా ఉంటుందని అంటారు. అట్లాగే కవిత్వాన్ని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు స్థల కాలాల గురించి కూడా ఎప్పుడు మనం ప్రస్తావన వస్తూ ఉంటుంది. అంటే ఒక స్థలంలో, ఒక కాలంలో వచ్చినటువంటి కవిత్వం ఖచ్చితంగా ఆ కాలానికి సంబంధించి, ఆ ప్రాంతానికి సంబంధించి, ఆ విషయానికి సంబంధించి ఆర్థిక, సామాజిక, రాజకీయ, మానసిక స్థితిగతుల్ని ఆ కవిత్వం స్పందిస్తుందని కూడా నేను విశ్వసిస్తాను. ఆ నేపథ్యంలో 2020 సంవత్సరంలో ఒక పాండమిక్, ఒక భయంకరమైనటువంటి వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించినటువంటి సందర్భంలో మన తెలుగు కవులు ఏ అంశాల మీద స్పందించారు, ఏ అంశాల మీద తమ కవిత్వం చెప్పారు అనే దాంట్లో వచ్చి ఎంపిక చేసినటువంటి కవితల్ని తీసుకొని ఇవాళ కవిత్వం 2020 అనే సంకలనం వచ్చింది. ఆ సంకలనం నుంచి ఇవాళ మనకు 14-15 మంది కవులు తమ కవితలు వినిపించబోతున్నారు. ఈ కవితలు వినే కంటే ముందుగా మనం ఆ కవిత్వాన్ని ఎంపిక చేసి ఆ కవిత్వాన్ని సంకలనంగా తీసుకొచ్చినటువంటి ప్రముఖ కవి, వక్త,
ఈ సంకలనానికి సంపాదకులు దర్వేశం శ్రీనివాసాచార్య గారు కవిత్వము కాలము పేరు మీద ఈ సంకలనానికి ఒక ముందు మాట రాశారు. ఆ విషయాన్ని అట్లాగే ఈ కవిత్వ సంకలనాల్ని తీసుకొచ్చే క్రమంలో తన అభిప్రాయాల్ని, తన అనుభవాల్ని మనకు చెప్పబోతున్నారు. ఆయన మాటల్లోనే మొదట మనం విందాం. దర్వేశం గారు ఇప్పటికీ విస్తృతంగా కవిత్వం రాశారు, విస్తృతంగా తిరిగారు. ఇరు రాష్ట్రాలే కాకుండా అనేక ప్రాంతాల్లోకి వెళ్ళి కవిత్వం మీద, సాహిత్యం మీద మాట్లాడుతూ వచ్చారు, వింటూ వచ్చారు. ఆయన ఇవాళ మనం కవిత్వం 2020కి కవిత్వము కాలము అనే అంశం మీద తన భావాన్ని మనకు పంచుకోబోతున్నారు. ఇప్పుడు సంపాదకులు దర్వేశం గారు మాట్లాడతారు. మాట్లాడండి సార్. మిత్రులారా, నేను పాపినేని శివశంకర్ గారు సంపాదకులుగా 2004 నుంచి 2014 వరకు 11 సంవత్సరాల పాటు కవిత పేరిట వార్షిక సంచికల్ని వెలువరించాం. 2015 నుంచి నా సంపాదకత్వంలో కవిత్వం పేరిట వార్షిక సంచికలు వస్తూ ఉన్నాయి. క్రితం సంవత్సరం వరకు 5 సంచికలు అట్లా వెలువరించబడ్డాయి. ఇప్పుడు 2020 కవిత్వం వార్షిక సంచిక విడుదలైంది. ఇటీవల బెంగళూరులో జరిగినటువంటి ఆల్ ఇండియా పోయిట్రీ ఫెస్టివల్లో అది ఆవిష్కరించబడింది. ఆ సంకలనానికి నేను రాసిన సంపాదకీయంని మీ ముందుంచుతున్నాను. దాని శీర్షిక కవిత్వము కాలము. కవిత్వంలో కాలం ఉంటుంది. అది వర్తమాన కాలమో, భూతకాలమో, భవిష్యత్ కాలమో, లేక ఒకటిని మించిన కాల మిశ్రమమో. అది కవి ఎంచుకునే వస్తువు మీద, అతని చూపు మీద ఆధారపడి ఉంటుంది. మనిషి జీవితాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని అపారమైన కవిత్వం వచ్చింది, వస్తున్నది, ముందు ముందు ఇంకా రాగలదు కూడా. జీవితం అన్నప్పుడు దాని వెన్నంటే కాలం ఉంటుంది. ఏ కాలంలో మనిషి జీవితం ఎట్లా ఉందో కవులు చెబుతూ వచ్చారు. ప్రాచీన కాలంలో ప్రధానంగా కథాకావ్యాలు వచ్చాయి. కథానుసారంగా కాలం వ్యక్తమైంది నాటి కావ్యాల్లో. ఆధునిక కవిత్వానికి మనిషి కేంద్ర బిందువు. మనిషి జీవన విధానము, అతని సంబంధాలు, అతని ప్రయాణము, కలలు, చింతనలు, వాటి పర్యవసానంగా అతను పడే బాధలు, పొందే సుఖాలు, ఇవన్నీ కవిత్వంలో ప్రధానాంశాలైనాయి. ఆధునిక కవులు స్థూలంగా త్రికాలాల్ని పట్టించుకున్నప్పటికీ వర్తమానమే వారిని బలంగా ఆకర్షిస్తుందనేది సత్యం. అయితే వర్తమానం గురించి మాత్రమే ప్రస్తావిస్తే అది అన్ని వేళల్లో పూర్ణ సత్యాన్ని ఆవిష్కరించలేదు. వర్తమానానికి గతము, ఆగతము ఉంటాయి. ఒక ప్రస్తుత సమస్యను గురించి చెప్పేటప్పుడు దాని మూలాలు గతంలో ఎక్కడున్నాయో చూసినప్పుడే కవి ఆ సమస్య అసలు స్వరూపాన్ని తాను అర్థం చేసుకోగలడు, లోకానికి చెప్పగలడు. అట్లాగే ఆ సమస్య వర్తమానంలో పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో అది ఏ రూపం దాల్చనున్నదో చూడడం కూడా అవసరమవుతుంది. అయితే కవికి ఎవరు సిలబస్ను నిర్ణయించలేరు. అతను తాను ఎంచుకున్న మార్గంలో ప్రయాణిస్తాడు. ఒక కవి కేవలం వర్తమానం మాత్రమే చెప్పి ఊరుకోవచ్చు. దాన్ని ఆ కవి కళాత్మకంగానూ తీర్చిదిద్దొచ్చు. మరొక కవి వర్తమానాన్ని చెబుతూనే అటు గతాన్నో లేక భవిష్యత్తునో లేక రెంటినో చెప్పొచ్చు కూడా. అట్లాగే ఒక గతాన్ని గురించి చెప్పేటప్పుడు కవి దానికే పరిమితం కావచ్చు. అట్లా కాక దాని కొనసాగింపు ఎలా ఉందో చెబుతూ వర్తమానానికి అనుసంధానం చేయొచ్చు. ఒక సంఘటన జరిగినప్పుడు దానికి వెంటనే స్పందిస్తూ చాలామంది తెలుగు కవులు కవితల్ని రాస్తారన్నది ఒక వాస్తవం. ఒక రకంగా ఇది మంచిదే. ఆ కవిత్వం మూలాన సంఘటనకు సంబంధించిన కొన్ని ఆలోచనలు సమాజంలో చర్చకు వస్తాయి. ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడానికి ఆ కవిత్వం దోహదం చేయొచ్చు. అయితే సంఘటనకు సంబంధించిన పూర్వాపరాలు తెలిసిన కవులు రాసే కవిత్వంలో లోతు, విస్తృతి కనబడతాయి. దాని ప్రయోజనం గుణాత్మకంగా ఉంటుంది. అట్లా కాక సంఘటన మాత్రమే తెలుసుకొని దాని ముందు వెనకలను తెలుసుకోకుండా హడావిడిగా కవిత్వం రాసే కవుల రచనలు చాలా వరకు అసమగ్రంగా ఉండే అవకాశం ఉంది.
అంతేకాక వాటిలో అపరిపక్వత కొట్టొచ్చినట్లు కనబడుతుంది. భాష, వాక్యం రాసే ఉడుపు, అలంకరణలు తెలిసినంత మాత్రాన కవి ఏ వస్తువు మీద నా కవిత్వం రాయగలడని చెప్పలేం. ప్రకృతిని వర్ణిస్తూ రాయడానికి సమాజావగాహన ఉండనక్కర్లేదు. కానీ సామాజిక అంశం మీద కవిత్వం రాయడానికి భాషా పరికరాలు మాత్రమే సరిపోవు. కవి తన చుట్టూ ఉన్న సమాజం గురించి ఒక అవగాహన కలిగి ఉండాలి. దాని గతిశీల స్వభావాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. కార్యకారణ సంబంధాన్ని గుర్తెరగాలి. కాలిక స్పృహ అవసరమవుతుంది. అయితే ఒక కవి తన రచనలో ఒక వస్తువును గురించి చెప్పేటప్పుడు దానిలో ఏ కాలాన్ని ప్రవేశపెడతాడన్నది ఒక కీలక అంశం. ఒకటి కంటే ఎక్కువ కాలాలని ప్రవేశపెడితే వాటిని ఎట్లా అన్వయించి చెబుతాడో కూడా ముఖ్యం. ఈ కాల నిర్వహణ సరిగా లేకపోతే ఆ రచన అర్థవంతంగా ఉండదు. ఒక నది పక్కన నిల్చుని అది ఎట్లా ఆ సమయంలో కదులుతుందో చెబుతూ కవి ఓ కవిత రాస్తే దానిలో వర్తమానమే ఉండొచ్చు. మరో కవి అదే నది పక్కన నిల్చొని నదిని చూస్తూ నీటితో తన అనుబంధం ఎప్పుడు మొదలైందో నిమరేసుకుంటూ తన గతానుభవాల్ని చెప్పుకుంటూ వచ్చి ప్రస్తుత అనుభవాన్ని వాటితో ముడేసి చెప్పొచ్చు. అప్పుడు ఆ కవితలో అతని గతము వర్తమానము ఉంటుంది. ఈ ఇద్దరు కవుల కవిత్వాలు వేటికవే ప్రత్యేకంగా ఉండొచ్చు. సమాజంలో జరిగే ఘటనల్ని చూసే విషయంలోనూ కవుల చూపు ఒకేలా ఉండదు. ఉదాహరణకు కరోనా మీద గత సంవత్సరం అంటే 2020లో కవులు విస్తారంగా కవిత్వం రాశారు. అందరూ ఒకేలా రాయలేదు. కొందరు కేవలం వర్తమానం మీద ధ్యాస పెట్టి కరోనా వల్ల మనిషి ఎట్లా బాధపడుతున్నారో చెప్పారు. మరికొందరు కరోనాకు పూర్వం మనిషి జీవితం ఎంత సంరంభంతో ఉండేదో చెబుతూ ప్రస్తుతం అతను గృహబందీ అయిన తీరును చెప్పారు. వీరి కవితల్లో వర్తమానంతో పాటు గతము ఉంది. కరోనా తర్వాత భవిష్యత్తులో మనిషి తన మనుగడ కోసం చుట్టూ ఉన్న ప్రకృతితో ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలో దార్శనికతతో మరికొందరు కవిత్వం చెప్పారు. అయితే వర్తమాన వస్తువు అయిన కరోనా మీద రాసినంత మాత్రాన ప్రతి కవిత గుణాత్మకంగా విశిష్టమైనదవ్వాలని ఏమీ లేదు, కాలేదు కూడా. ధ్యాస, ధ్యానం లేని పద్ధతిలో యాంత్రికంగా రాసిన కవితలు చాలానే ఉన్నాయి. అవి కాలక్రమంలో కనుమరుగవుతాయి. వందల సంఖ్యలో వచ్చిన కరోనా కవితల్లో ఏవో కొన్ని మాత్రమే భవిష్యత్తులో నిలబడేంత బలంగా ఉన్నాయి. అయితే ఇది కరోనా కవితలకే కాక ఇతర సామాజిక కవితలకు వర్తించే విషయం. ఎప్పుడూ ఒకే ఒక్క కాలం మీదనే కేంద్రీకరించి దీర్ఘకాలం పాటు సృజన చేసే వారి రచనల్లో చాలా పరిమితులు ఉండడానికి వీలుంది. అట్లా కాక ఒక స్థిర బిందువు మీద నిల్చున్న కవి చూపు ద్వారా ఆ బిందువు నుంచి బహుకాలాల్లోకి ప్రయాణించి వస్తువును దర్శించి కవిత్వం రాసినప్పుడు అతని కవిత్వంలో విస్తృతి ఉండే వీలుంది. ఇది సామాజిక కవిత్వానికి ఎక్కువగా వర్తిస్తుంది. కవిత్వంలో కాలం ఉంటుంది. కవిత్వం కాలాన్ని రచిస్తుంది. ఏ ఏ కాలాల్లో మనిషి ఎన్ని ఉద్వేగాలకు గురయ్యాడో రికార్డు చేస్తుంది. చరిత్రకారుడు చరిత్రను రాస్తాడు. వాస్తవాలే అతని ముడిసరుకు. కవి వాస్తవానికి ఊహను జోడిస్తాడు. అతను సమాంతర చరిత్రకారుడు. చరిత్రకారుడి పనిలాగానే కవి పని కూడా బాధ్యతాయుతమైంది. కాలం చెప్పినా చెబుతున్న వాస్తవాలను పట్టించుకోవడం ఆ బాధ్యతలో భాగం. అందుకే కవిత్వం ఒక బాధ్యత. తెలుగువారి ఆత్మీయ వారధి. కవిత్వం ఒక బాధ్యత అన్నారు దర్శన శ్రీనివాచార్య గారు. నిజంగా కవిత్వంలో కాలం ఉంటుంది. కవిత్వం కాలాన్ని రచిస్తుంది. ఏ ఏ కాలాల్లో మనిషి ఎన్ని ఉద్వేగాలకు గురయ్యారో రికార్డ్ చేస్తుంది అన్నారు. నిజమే. ఆ కాలానికి సంబంధించినటువంటి అనేకమైన అంశాలని, సామాజిక అంశాలని, వ్యక్తిగత అంశాలని, ఒక ఫీలింగ్ ని, ఒక ఎమోషన్ ని కవి ఖచ్చితంగా తన కవిత రూపంలో ప్రకటిస్తాడు. కవి గారు ఏ సృజనకారుడైనా కూడా బహుశా అదే తీరుగా ప్రవర్తిస్తాడని అనుకుంటాను. చరిత్రకారునికి కవికి మధ్య పోలికను కూడా దర్భిహీనంగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంత శ్రమ తీసుకొని ఈ సంకలనాన్ని తీసుకొచ్చారు. మనసారా మిమ్మల్ని అభినందిస్తూ ఇవాళ మొట్టమొదటి కవితలోకి మనం వెళ్దాం. మొట్టమొదటి కవిత ఇవాళ
ఉక్కపోత. కవిత శీర్షిక పేరు ఉక్కపోత. అది ప్రముఖ కవి వద్యాల శివకుమార్ గారు రాశారు. దాశరథి అవార్డు గ్రహీత శివకుమార్ గారు మీ కవిత అండి ఉక్కపోత. ఉక్కపోత. కాళ్ల కింది నేలకు పరాయి బతుకై వేలాడటం వారసత్వం. కారణం లేకుండా జైలుగా ప్రకటించిన సొంత గూటిలో పావురం నుదుటి మీది నల్ల ముద్ర పౌరసత్వం. కారణం లేకుండా జైలుగా ప్రకటించిన సొంత గూటిలో పావురం నుదుటి మీది నల్ల ముద్ర పౌరసత్వం. తిండి ఒక నెపం, కనపడని దేవుడొక ఆరోపణ. తిండి ఒక నెపం, కనపడని దేవుడొక ఆరోపణ. నింద వెంటాడే నీడ, నింద వెంటాడే నీడ. మనసులో మాట నెత్తుటి అనుభవం, మనసులో మాట నెత్తుటి అనుభవం. మంచులోయలో గుబులు గుబాళిస్తున్న టులిప్ తోటలు, మంచులోయలో గుబులు గుబాళిస్తున్న టులిప్ తోటలు. ఇంక ప్రార్థన కోసం ఏ దువా రెప్పలు మూయదు, ఇంక ప్రార్థన కోసం ఏ దువా రెప్పలు మూయదు. అవినీతికి 60 చేతులు, ప్రతీకారాలు నూరుతున్న సందర్భంలో చట్టం ప్రతి మాటేసినోడికి చుట్టమే. అవినీతికి 60 చేతులు, ప్రతీకారాలు నూరుతున్న సందర్భంలో చట్టం ప్రతి మాటేసినోడికి చుట్టమే. దొరికినోడు దొంగ, దొరకక ఉరికినోడు ఇమాందార్, దొరకక ఉరికినోడు ఇమాందార్. ఖండాలు దాటో గుడ్డి బండల చాటో తప్పించుకుంటాడు, ఖండాలు దాటో గుడ్డి బండల చాటో తప్పించుకుంటాడు. ప్రచార సాధనమవుతున్న రణమంత్రం, ప్రచార సాధనమవుతున్న రణమంత్రం సరిహద్దు గుండెల మధ్య ముళ్ళ కంచె, సరిహద్దు గుండెల మధ్య ముళ్ళ కంచె. ఉన్మాద తంత్రం కొల్లగొడుతున్న భద్రత హిమఖండంలో చావునగార, ఉన్మాద తంత్రం కొల్లగొడుతున్న భద్రత హిమఖండంలో చావునగార. కాకుల పహరాలో గాయాలోడుతూ కుంకుమ పూలు, కాకుల పహరాలో గాయాలోడుతూ కుంకుమ పూలు. ద్వేషం విషమై పెత్తనం కత్తులు దూస్తున్న చోట, ద్వేషం విషమై పెత్తనం కత్తులు దూస్తున్న చోట. నెలవంక మీది ప్రేమ అబద్ధం, రాబందులకు ఎర్రతివాచి పరిచి భయాన్ని పొదిగే నిశ్శబ్దం. ఉనికి చుట్టూ తావో ఉక్కపోత, ఉనికి చుట్టూ తావో ఉక్కపోత. మనసుల మధ్య కమ్యూనికేషన్ తెంపేసినాక మనుషులంతా దారి తప్పిన ఉపగ్రహాలే, మనుషుల మధ్య కమ్యూనికేషన్ తెంపేసినాక మనుషులంతా దారి తప్పిన ఉపగ్రహాలే. గాలి ఆడదు, బలివితర్దిగా మారిన నేల నోరెత్తదు, గాలి ఆడదు, బలివితర్దిగా మారిన నేల నోరెత్తదు. స్వేచ్ఛ చుట్టూ అప్రకటిత నిర్బంధం, స్వేచ్ఛ చుట్టూ అప్రకటిత నిర్బంధం. చీకటి గుయ్యారాల్లో ప్రశ్న బందీ, చీకటి గుయ్యారాల్లో ప్రశ్న బందీ. ఊపిరి కోసం విలవిలలాడటం నేరం, ఊపిరి కోసం విలవిలలాడటం నేరం. దిగులు గుండెల తాయిమాయిని తలపుకెత్తుకున్న అసహనం కూడా ఇక్కడ నిషేధిత భాషే. దిగులు గుండెల తాయిమాయిని తలపుకెత్తుకున్న అసహనం కూడా ఇక్కడ నిషేధిత భాషే. పడగ నీడలో గుండెల్ని కలిపి కుట్టడం కూడా ద్రోహమే, పడగ నీడలో గుండెల్ని కలిపి కుట్టడం కూడా ద్రోహమే. థ్యాంక్ యూ. తెలుగువారి ఆత్మీయ వారధి. మనసుల మధ్య కమ్యూనికేషన్ దింపేసినాక మనుషులంతా దారి తప్పిన ఉపగ్రహాలే అన్నారు వదిలి శివకుమార్ తన ఉక్కుపూత కవితలో. ఉనికి చుట్టూతా ఓ ఉక్కుపూత అంటూ తన కవిత్వాన్ని ఆవిష్కరించారు. థ్యాంక్ యూ అండి శివకుమార్ గారు. ఇప్పుడు ఎంవి రామరెడ్డి గారు ఇప్పుడు చెప్పండి అంటున్నారు. ఇప్పుడు చెప్పండి శీర్షికన ఎంవి రామరెడ్డి గారు రాసినటువంటి కవిత ఇప్పుడు మన విందాం. రామరెడ్డి గారు. కవిత శీర్షిక ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఇంకా ఖండాంతరాల కలలేకి అందామా? వీసాల కోసం ఎదురు చూద్దామా? డాలర్ల గురించే మాట్లాడుకుందామా? రంగుల వారీగా ముఠాలు కడదామా? బలగాలతో చంకలు గుద్దుకుందామా? స్వర్గాల గురించే చర్చలు జరుపుదామా? తోకల్ని మాత్రమే మెళ్ళో వేసుకుని తిరుగుదామా? రెండు చేతులు తెగనరుక్కుని 6వ వేలు మాత్రమే అందిద్దామా? సేవల్ని బీరువాల్లో భద్రపరిచి పెదవుల్ని మాత్రం అంగట్లో ప్రదర్శనకుంచుదామా?
రక్త మాంసాలను రహస్య తిత్తులలో దాచిపెట్టి ఉండుకాలకు ఊరేగింపులు చేద్దామా? కుంటి సాకుల కుర్చీలనే నమ్ముకుందామా? హామీలతోనే కడుపులు నింపుకొందామా? ఉచిత వేలం పాటల్లో నాట్యం చేద్దామా? సేకరణలోనే పొలాలకు నీళ్లు వదిలేద్దామా? క్రిమి కీటకాలన్నింటినీ జీర్ణం చేసుకుందామా? సారమంతా రసాయనాలకే అంకితమిద్దామా? తస్సాదియా 1001 రకాల వైయక్తిక భరోసాలను ఒకే ఒక్క వైరస్ తునాతునకలు చేసింది కదా. ఇప్పుడు చెప్పండి. మీ ఎంవి రామిరెడ్డి. తెలుగువారి ఆత్మీయ వారధి. తస్సాదియా 1001 రకాల వైయక్తిక భరోసాలను ఒక్క వైరస్ తునాతునకలు చేసింది కదా. ఇప్పుడు చెప్పండి అన్నారు ఎంవి రామిరెడ్డి గారు. నిజమేనండి, ఇప్పుడు చెప్పండి. బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రామిరెడ్డి గారు. ఇప్పుడు వాళ్ళు ఇల్లు చేరాలి, గాజుజు నాగభూషణం గారి కవిత. కరోనా నేపథ్యంలో వచ్చినటువంటి కవితలో నుంచి ఈ వాళ్ళు ఇల్లు చేరాలి. గాజుజు నాగభూషణం గారు. వాళ్ళు ఇల్లు చేరాలి, వాళ్ళు ఇల్లు చేరాలి, కళ్ళల్లో కడపటి ఆశల్ని మొలిపించుకొని, గుండెలపై వలస ముద్రల్ని పొడిపించుకొని, ముళ్ళదారుల్ని, మైలురాళ్లను, మానవ నైజాలను వెక్కిరిస్తూ ధిక్కరిస్తూ దిగులు గుట్టల్ని మోసుకెళ్తున్న వాళ్ళు ఇల్లు చేరాలి. ఆదిమానవుడి ఆకలి వేటకాది నడక, ఆధునిక అంతరాల కంచెలపై పావురాల నెత్తుటి పాదముద్రల పాట, రాత్రి పగళ్ల కాలగతులను కాల్చుకుంటూ వెళుతున్న వాళ్ళు ఇల్లు చేరాలి. కరచాలనాలకు దూరమైన కథ ఇప్పటిదేం కాదు. మూతికి ముంత, ముడ్డికి తాటాకు కట్టిన చేతులే మూకుమ్మడి శానిటైజర్ స్నానాలు చేయిస్తున్నాయి. రూపం మారిన అంటచెబుల్ ఆట, ఆజ్ఞల గండాలు దాటి అగ్ని పునీతులై వాళ్ళు వాళ్ళ ఇల్లు చేరాలి. కాళ్లల్లో తిరిగిన పిల్లి పిల్లలకు కంకెడు ముద్ద వేసిన కారుణ్యం ఎటుపాయే? చూరులో పిట్టల కోసం వరుగొలుసులు కట్టిన మానవత్వం ఏమైపాయే? కంటి రెప్పలకు తాళాలేసుకున్న మన ఇంటి గుమ్మాలను దాటుకుంటూ కదిలిపోతున్న కళేబరాల గుంపు వాళ్ళ వాళ్ళ ఇల్లుకు చేరాలి. ఇల్లు చేరాక ఏమవుతుంది? ఇప్పుడు సమాధానం దొరకని ప్రశ్నొకటి సలపరిస్తుంది. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఆకలి తరిమే వేటలో నడక ఆగేదెప్పుడు? ఆకలి లేని లోకానికి సాగిపోతున్న కొత్త దారుల్ని ఈ పాదాలకెవరైనా పరిచయం చేస్తారా? తెలుగువారి ఆత్మీయ వారధి. గాజోజు నాగభూషణం గారి ఆర్ద్రమైన కవిత విన్నాం. వాళ్ళు ఇల్లు చేరాలి. నిజమే, ఇల్లు చేరాక ఏమవుతుంది? అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఆకలి తరిమే వేటలో నడక ఆగేదిప్పుడు? ఆకలి లేని లోకానికి సాగిపోతున్న కొత్త దారుల్ని ఈ బాధలకు ఎవరైనా పరిచయం చేస్తారా? చాలా మంచి ప్రశ్న సార్. చాలా మంచి కవిత రాశారండి నాగభూషణం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ప్రైవసీ పేరు మీద సుప్రసిద్ధ కవి దేశరాజు గారు రాసిన కవిత విందాం. ప్రైవసీ. దేశరాజు గారు మీ కవిత. కవితా శీర్షిక ప్రైవసీ. మొదట్లో అంతా బాగానే ఉంటుంది. వైరస్ పేరు మీద దొరికిన ఆటవిడుపు అందరికీ ఆహ్లాదాన్ని పంచుతుంది. మొదట్లో అంతా బాగానే ఉంటుంది. ఆఫీస్ పేరిట ఎగిరిపోయే జంట పక్షులు రెండు ఇంటి పట్టునే ఉండటం పిల్లలకు సందడిగానే ఉంటుంది. స్కూళ్ళు, హోంవర్కులు లేకపోవడం ప్రాణానికి హాయినిస్తుంది. అంతా కలిసి కాసిన్ని నవ్వుల్ని వెదజల్లుకోవడం బానే ఉంటుంది. తెలివిగా వెలువడే పిల్లల మాటల నుంచి
వాళ్ళు ఎదిగిపోయారని తెల్లబోవడం, పిల్లాటలు మాని మేధో పజిల్స్ మాటున ఫూల్ కావడం, రూట్ కిడ్స్ నుంచి అమెజాన్ ప్రైమ్ మీదుగా ఇది చివరికి అంతా ఇంగ్లీష్ ఛానల్ ఏదాల్సి రావడం, కాంటినెంటల్ డిషెస్ కావాల్సినట్టుగా యూట్యూబ్ నుంచి ఆమె డౌన్లోడ్ చేసేయడం, ఎప్పుడు సోవిలోకి కూడా రాని బంధువులను వాట్సాప్ వీడియోల్లో వాటేసుకోవడం, ఇంటి పనుల సెల్ఫీలతో వీడియోలతో అందరం కాసేపు సెలబ్రిటీలమైపోవడం అంతా బానే ఉంటుంది మొదట్లో. ఊరి చివరో వీధి వాకిట్లోనూ ఉల్లివిరుచుకుంటున్న వైరస్ అలికిడి ఈ హడావుడి మధ్య కాసేపు మ్యూట్ అవుతుంది. ఇంతకీ అసలు మొదట్లో అనేది ఎక్కడ మొదలైనట్టు? ఎన్ని రోజులు ఆ మొదటి ఉత్సాహం ఉరకలేసేట్టు? కొందరికి కొన్నాళ్ళు, మరికొందరికి ఇంకో 4 నాళ్ళు. తరువాత మధ్యతరగతి సంసారాలన్నీ మధ్యధరా సముద్రాలు అవుతాయి. నిశ్శబ్దంగా ఒక్కొక్కరిలో అంతర్వాహినులు సుడులు సవ్వడి, ఉచ్చుభయమేదో జరాసంధుడిలా అడ్డం పడుతుండడంతో ముఖంపై నవ్వులు బలవంతపు కెరటాలవుతాయి. కానీ మూతి విరుపులు మురుగగప్పిన రహస్యాన్ని ఇప్పేస్తాయి. ఫేషియల్స్ డైలీ లేని అసహజ రూపాలతో పాటు అసహన సహజ అవతారాలు వెల్లుబికుతాయి. ఉరకలేసిన పిల్లల ఉత్సాహం మళ్లీ వాళ్ళ ప్రపంచంలోకే ముడుచుకుపోతుంది. మురిపించిన చిట్టి చేతుల సాయం ఫేస్బుక్ లో మెమరీగా మారిపోతుంది. దుమ్ము దులిపి తుడిచి సర్దిన బొమ్మలన్నీ దగదగలు కోల్పోయిన కొత్త ధూళితో బెత్తరపై చూస్తుంటాయి. వేషం, సన్నివేశం సందర్భానుసారం ఏకమై సినిమాలన్నీ రిమైండ్లో చిక్కుకుంటాయి. మసాలాలు ఎన్ని దట్టించినా వంటఘాటుపై ఎవరు కాంప్లిమెంట్ పోస్టు చేయరు. చూడాల్సిన వీడియోలతో కిగిసిపోయిన గ్యాలరీలా బంధువులంతా ముఖాలు ముడిచేసుకుంటారు. మనలాగే మన సొంతూరిలో, మన సొంత వీధిలో, మన సొంతింట్లో మనల్ని మనమే సమాధి చేసుకున్నట్టు ఎవరి గదుల్లో వాళ్ళు, ఎవరి గాడ్జెట్లలో వాళ్ళు, ఎవరి ఆలోచనలో వాళ్ళు, ఎవరి భీతిలోనూ వాళ్ళే. ఎవరికి వాళ్లే స్వేచ్ఛాయుత నిర్బంధంలో పడి స్వీయ జీవితేచ్ఛ మధ్య తేలియాడుతుంటారు. ఎందుకంటే మొదటి నుంచి మనం కోరింది, జీవించడాన్ని సైతం పణంగా పెట్టింది, రాకాసి ఒంటి స్తంభాలు నిర్మించుకున్నది ఈ ప్రైవసీ కోసమేగా. కొంపదీసి ఈ వైరస్ మన ప్రైవసీకి పట్టిన చెదపురుగు కాదు కదా. తెలుగువారి ఆత్మీయ వారధి. దేశరాజు గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జీవించడానికి సైతం పనంగా పెట్టింది, రాకాసి ఒంటి స్తంభాలు నిర్మించుకున్నది ఈ ప్రైవసీ కోసమేగా. కొంపదీసి ఈ వైరస్ మన ప్రైవసీకి పట్టిన చెదపురుగు కాదు కదా. నిజంగా వైరస్ నేపథ్యంలో ఒక ఇంట్లో జరిగేటువంటి వాతావరణాన్ని, ఒక అద్భుతమైనటువంటి కొత్త లేటెస్ట్ గ్యాడ్జెట్స్ ని గుర్తు చేసుకుంటూ ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో వీడియోలు అన్నిటినీ స్పర్శిస్తూ మంచి కవిత రాశారండి. థ్యాంక్ యూ అండి దేశరాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు సంఖ్యావచనం, ప్రముఖ కవి పాపిని శివశంకర్ గారి కవితను మనం వినబోతున్నాం. శీర్షిక సంఖ్యావచనం. పాపినేని గారు. సంఖ్యావచనం. 13వ ఎక్కం 3వ మెట్టు మీదే బొకబార్లా పడ్డ రోజున లెక్కలకి నాకు చుక్కెదురని అర్థమైంది. అంకగణితం, బీజగణితం, తెల్లటి దుస్తుల్లో ఆర్కిమెడిస్, పైథాగరస్ల వీపులెక్కి స్వప్న నృత్యం చేసిన రాత్రుల్లో దడుపు జ్వరం పట్టుకుంది. పీటీఆర్ బై 100 పీచమనచలేక, కాలము దూరము మధ్య మతలబేమిటో బోధపడక, ఆన్సర్కి ఆమడ దూరంలో తచ్చాడుతుంటే వీడికి జన్మలో 20/100 కన్నా రావని లెక్కల పంతులు గారు ప్రైవేట్లోనే బల్లగుద్దేశారు. అయితే రోజులు మారి పంతులు గారి లెక్క పటాపంచలైంది. ఇప్పుడు నా చుట్టూ కింద పైన రేయింబగళ్ళు, కళ్ళల్లో కలల్లో లెక్కలే లెక్కలు. కాలం గొప్ప గణిత బోధిని, అది జీవిత వర్తమానాన్ని అంకెల్లోకి కుదించింది. తిరుగులేని మొత్తాలను భిన్నం చేసింది.
అవిచ్ఛిన్న భావ దర్పణాలన్నీ చిన్నాభిన్నం చేసింది. అసంఖ్యాక మానవ సమూహాల్ని అవలీలగా విభాగించి ఒక్కొక్క చీకటి దీవిగా శేషం మిగిల్చి చూపించింది. ఇవాళ మృత్యు ఘంటికల అసలు ఇంతైతే రేపు చక్రవడ్డీతో మరెంత అవుతుందో తేల్చి చెప్పింది. శబ్దాలన్నీ శమించినాక కొమ్మల్లో, కొండల్లో, అడవుల్లో, అరణవాల్లో చెలరేగిన ఆనందరావాల హెచ్చవేత తేలిందిప్పుడు. స్వీయ కేంద్రమై తనను తప్ప సమస్తాన్ని దుంపనాశనం చేసిన మానవ కోటి చిట్ట చివరి స్క్వేర్ రూట్ తెలిసింది. నేనిప్పుడు అంకెల్లో మృత్యువాసన పసిగట్టగలను. ఒకే ఒక్క అదృశ్య రూపాతీత రూపిణి పదులు, వందలు, వేలు, లక్షలుగా పరివృద్ధి చెందే చైన్ రియాక్షన్ మూలసూత్రం విప్పగలను. తుప్పుబట్టిన ఖండాంతర క్షిపణుల ముందు, బూజు పట్టిన అణ్వస్త్ర పదాల వద్ద నిస్పృహతో కుప్పగూలిన మహామకుటధారుల పీడకలల కూడికెంతో గ్రేట్, మెగా, సూపర్, సుప్రీం, లెజెండరీ వగైరా స్వయం కల్పిత వీర విశేషణాల డొలలన్నీ ఒకానొక అణుసుందరి ఖడ్గదారకి తెగినప్పటి తుత్తునియల మొత్తమెంతో నాకు తెలుసు. పాషాణ దినాల్లో అరణ్య రాత్రుల్లో పయనిస్తున్న నిస్సహాయ మూర్తుల గుండె చప్పుళ్ల వేగము, న్యూటన్ కిస్సింగ్ నెంబర్ ఒక్కొక్క 2 చేతుల జీవిని హత్తుకుంటూ అనంతానికి చేర్చుతున్న వైనము తెలుసు. నేనిప్పుడు 11,11,111 సంఖ్యనైనా ఒక్కొక్క నిలువెత్తు మృతదేహంగా క్రమం తప్పక లెక్కించగలను. అహో, నేనిప్పుడు ఈ చిందర సుందర వందర భూగోళాన్ని బ్రహ్మాండమైన సున్నాలాగా గుర్తించగలను. తెలుగువారి ఆత్మీయ వారధి. సంఖ్యావచనంలో కాలం గొప్ప గణిత బోధిని, అది జీవిత వర్తమానాన్ని అంకెల్లోకి కుదించింది. తిరుగులేని మొత్తాలను భిన్నం చేసింది. అవిచ్ఛిన్న భావ దర్పణాలన్నీ చిన్నాభిన్నం చేసింది. అసంఖ్యాక మానవ సమూహాల్ని అవలీలగా విభాగించి ఒక్కొక్క చీకటి దీవిగా శేషం నిలిచి చూపింది అన్నారు పప్పాపినేని శివశంకర్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి కవితను వినిపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి పప్పాపినేని శివశంకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఇప్పుడు మనం నేను అంటే అనే శీర్షికన విజయ్ కుక్కోగంటి గారు మనకు కవితను వినిపించబోతున్నారు. విజయ్ గారు, నేను అంటే మీ కవితను వినిపించండి సార్. కవిత శీర్షిక నేను అంటే. నేను అంటే అడుగుతోంది పాప. నవ్వాను నేను. నువ్వంటే కొంచెం అమ్మ, కొంచెం నాన్న, కొంచెం తాతయ్యలు, అమ్మమ్మ, నానమ్మలు, కొంచెం నువ్వు పుట్టిన ఊరు, ఇంకొంచెం నువ్వు పెరిగిన ఇల్లు, మరి నా బొమ్మలు, చాక్లెట్లు. మళ్ళీ నవ్వాను. అవి కూడా. ఇంకా నీ నవ్వులు, నీ కన్నీళ్లు, నీ జాలి, నీ ప్రేమ, మరి నా బుజ్జి బుగ్గలు, నా బుంగమూతి. అవే కాదు, నీ కోపం, నీ కరుణ, నీ ప్రేమ, మరి 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 నేను అంటే నువ్వు కూడా కదా. అవును, నువ్వు అంటే నేను కూడా అన్నాను నేను, చటుక్కున కంటి చివర మెరిసిన జ్ఞానాన్ని అద్దుకుంటూ. నేను అంటే అడుగుతోంది పాప. పాపకి అవును నువ్వంటే నేను కూడా, చటుక్కున కంటి చివర మెరిసిన జ్ఞానాన్ని అద్దుకుంటూ అన్నాను నేను అన్నారు విజయ్ గారు. థ్యాంక్ యూ అండి విజయ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు అక్షరాల మడి కవితను విందాం. వారాల ఆడంది రాశారండి, అంటే నేను రాసిన కవితని మీకు వినిపించబోతున్నాను. అక్షరాల మడి. కవితా శీర్షిక అక్షరాల మడి. లోనెక్కడో కన్నీటి కవాతు నడుస్తున్నది, లోనెక్కడో కన్నీటి కవాతు నడుస్తున్నది. ఊట ఎక్కడుందో తెలియదు కానీ
ప్రవాహం దేహమంతా పరుగులు తీస్తూనే ఉంది. ఊట ఎక్కడుందో తెలియదు కానీ ప్రవాహం దేహమంతా పరుగులు తీస్తూనే ఉంది. కన్నీటి రూపాన్ని బయటకు చూపలేక కళ్ళు రెప్పల్ని మూస్తూ తెరుస్తూ తంటాలు పడుతున్నాయి. కన్నీటి రూపాన్ని బయటకు చూపలేక కళ్ళు రెప్పల్ని మూస్తూ తెరుస్తూ తంటాలు పడుతున్నాయి. కన్నీటి ప్రవాహ హోరును ధ్వనించలేక పెదాలు చిరునవ్వుల్నే అరువు తెచ్చుకుంటున్నాయి. కన్నీటి ప్రవాహ హోరును ధ్వనించలేక పెదాలు చిరునవ్వుల్నే అరువు తెచ్చుకుంటున్నాయి. పూర్తిగా నేను కన్నీటిలోనో కన్నీరు నాలోనో నిండిపోతే ఎట్లా? పూర్తిగా నేను కన్నీటిలోనో కన్నీరు నాలోనో నిండిపోతే ఎట్లా? పుట్టి ఇట్లా మునిగిపోతే ఎట్లా? పుట్టి ఇట్లా మునిగిపోతే ఎట్లా? ఆనకట్ట తెగాల్సిందే, నిశ్శబ్దం బద్దలు కావాల్సిందే, మాటో పాటో పెగలాల్సిందే, అక్షరాలమడి తడవాల్సిందే. ఆనకట్ట తెగాల్సిందే, నిశ్శబ్దం బద్దలు కావాల్సిందే, మాటో పాటో పెగలాల్సిందే, అక్షరాలమడి తడవాల్సిందే, అక్షరాలమడి తడవాల్సిందే. తెలుగువారి ఆత్మీయ వారధి. ఇక ఇప్పుడు అనిల్ డానీ గారు రాసినటువంటి ఐసోలేషన్ కవిత వినబోతున్నాం మనం. ప్రముఖ కవి అనిల్ డానీ గారు ఐసోలేషన్ పేరు మీద రాసిన కవిత 2020 కవితా సంకలనంలో వచ్చింది. అనిల్ డానీ గారు, మీ కవిత అండి. కవిత శీర్షిక ఐసోలేషన్. ఒంటరి పక్క మీద అదృశ్య దిగులు, తడుముకునే కొద్ది తగిలే ఒంటరితనం, గొంతులో మాట నోటిలోనే విరిగిపోతుంది. వెన్నెల కురుస్తున్నప్పుడు వర్షాన్ని కోరుకోవడాన్ని చీకటి ఒప్పుకోదు. ఆప్యాయతలన్నీ అరచేతి మీదే కనబడతాయి. ఒక కంటితో మాట్లాడుతూ ఇంకో దాంతో నవ్వటం సాధన చేస్తేనే జీవితం అలవాటవుతుంది. సంధికాలంలో మనం తినే బియ్యం గింజలు ఎవరింట్లో ఉన్నాయో తెలుసుకుంటేనే ఆకలి ఎదురు తిరగకుండా బుద్ధిగా మాట వింటుంది. సూర్యుడు చంద్రుడు ఇద్దరు LED లైట్లలాగా మారిపోయి అసహనపు కాంతిని వెళ్ళగక్కుతుంటారు. గుమ్మాలు దిగులుగా నిలబడతాయి. కళ్ళు కురుస్తున్న తడికి తలుపులు కిర్రుమని శబ్దం చేస్తాయి. ఎక్కడి నుండి కాల్ వచ్చినా ఏమై ఉంటుందో అని చిన్నపాటి వణుకు. సందేశం ఏదైనా పిల్లలు మాత్రం వాళ్ళు చప్పరిస్తున్న లాలీపాప్లా దాన్ని ఆస్వాదిస్తుంటారు. కలిసి ఉండటం ఇప్పుడు అమానుష్యం. మాటలు తప్పిపోయి వాటి నీడలు మాత్రమే మిగులుతాయి నెమరేసుకోవడానికి. తలలు పాతి పెట్టబడి కల్లోలాలు మొలుస్తున్న వేళ ఐసోలేషన్ గది కిటికీ బయట రెక్కవిరిగిన సీతాకోక చిలుకలు నన్ను నేను చూసుకుంటున్నా. పారిపోతున్నాను. కవితా శీర్షిక పారిపోతున్నాను. కోపం లేదు, కొట్లాట లేదు. కోపం లేదు, కొట్లాట లేదు. నేనులా నిటారుగా నిలబడలేక చీలి అనేక నేనులుగా. నేను నా ముందు నిలబడలేక దూది పింజలా తేలి తెల్లారి అద్దంలో ముఖాన్ని చూసుకునేసరికి పిల్లిలా. అసలు ఏమైంది? చీకటి చెంగు తగలగానే రంగులు ఎలా మారాయి? అసలు ఏమైంది? చీకటి చెంగు తగలగానే రంగులు ఎలా మారాయి? మనమేదో మిడిసి పొగరుతో అనుకుంటాం కానీ ఒక్కసారి ఉప్మని ఊదితే ఆరిపోయిన దీపంలా. మనమేదో మిడిసి పొగరుతో అనుకుంటాం కానీ ఒక్కసారి ఉప్మని ఊదితే ఆరిపోయిన దీపంలా. నిజంగా మనం తెల్లారి లేచి ఎన్నెన్నో పాత్రలుగా నిర్జీవిస్తుంటాం నిర్లజ్జగా. నిజంగా మనం తెల్లారి లేచి ఎన్నెన్నో పాత్రలుగా నిర్జీవిస్తుంటాం నిర్లజ్జగా. నా ముందు నిలబడలేక నేను క్రమంగా తేలిపోతున్నాను. వాన కురువని తేలిమబ్బులా. నా ముందు నిలబడలేక నేను క్రమంగా తేలిపోతున్నాను. వాన కురువని తెలిమబ్బులా. నాలుక ఒకటే, ఎన్ని రకాల మాటలు. బతుకు ఒకటే, ఎన్ని నటనలు, ఎన్ని ద్వంద్వాలు. నాలుక ఒకటే, ఎన్ని రకాల మాటలు. బతుకు ఒకటే, ఎన్ని నటనలు, ఎన్ని ద్వంద్వాలు. పగలంతా వగలిపోయి తీరా ఇంటికి వచ్చి నిలువుటద్దం ముందు నిలబడితే నేనులాగాక మేకవన్న పులిలా. ప్రశ్న నుంచి, ప్రజల నుంచి, బాధల నుంచి, దహించే దుఃఖాల నుంచి నాదిగాని వాచకాన్ని
నలుగురికి అప్పచెప్పుతున్నాను ప్రతి పింఛన్ దగ్గర బాంచగా. నేను నా నుంచి అందనంతగా కొట్టుకుపోయి గొంతు ఎండి ఎంతకు దామారక ఏమారినత్వం గల. నేను నా నుంచి అందనంతగా కొట్టుకుపోయి గొంతు ఎండి ఎంతకు దామారక ఏమారిన తుంగల. ట్యాంక్ బండి మించి హుస్సేన్ సాగర్లోకి లేకిగా దూకేది, రైలు పట్టాల మీద దిక్కులేక తలపెట్టేది, పొలంలో పురుగు మందు తాగి చచ్చేది నేనే 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 నేనే. ఎవరు అడిగింది కాదు. నేను నా ముందే కాక వేరొకరి ముందు ఎదురు పడలేక మోకాళ్ళ మీద నిలబడి ఎన్నో నేనులుగా చొప్పకట్టె నుంచి ఇస్తార్లు కుట్టే చీపురు పుల్లలుగా చీలి గోడ మీది ట్యూబ్లైట్ పక్కన పొంచి ఉన్న నంగనాచి బల్లిలా. తెలుగువారి ఆత్మీయ వారధి. ఇప్పటిదాకా మనం పారిపోతున్నాను శీర్షికన సుప్రసిద్ధ కవి రచయిత జూగండి జగన్నాథం గారి కవిత విన్నాం. కోపం లేదు, కొట్లాట లేదు, నేను నేనులా నిటారుగా నిలబడలేక చీలి అనేక నేనులుగా అంటూ చొప్పకట్టె నుంచి ఇస్తార్లు కుట్టే చీపురు పుల్లలుగా చీలి గోడ మీది ట్యూబ్లైట్ పక్కన పొంచి ఉన్న నంగనాజి వల్లిలా అన్నారు జగన్నాథం గారు. థ్యాంక్ యూ జగన్నాథం. థ్యాంక్ యూ జూగండి జగన్నాథం గారు. జూగండి జగన్నాథం గారి కంటే ముందు మనం విన్న కవిత ఐసోలేషన్ పేరు మీద శీర్షికన అనిల్ డానీ గారు రాసినటువంటి కవిత ఐసోలేషన్. నిజంగా ఈ కరోనా నేపథ్యంలో వచ్చినటువంటి ఐసోలేషన్ ఎంత చిత్రంగా, ఎంత భయంకరంగా, ఎంత ఇబ్బందిగా మనుషుల్ని కట్టిపడేసిందో ఆయన కవిత చాలా బాగా చెప్పారు. కళలు పాత పెట్టబడి కల్లోలాలు ములుస్తున్న వేళ ఐసోలేషన్ గది కిటికీ బయట రెక్క విరిగిన సీతాకోక చిలుకలో నన్ను నేను చూసుకుంటున్నా అన్నారు అనిల్ డానీ గారు. థ్యాంక్ యూ అండి అనిల్ డానీ గారు. థ్యాంక్ యూ జూగండి జగన్నాథం గారు. ఇప్పుడు మనం ఆ తర్వాత కవితలోకి వెళ్దాం. శీర్షిక ఆశకైనా. పద్మావతి రాంపట్ల గారు మనకు తన కవితను వినిపిస్తున్నారు. పద్మావతి గారు, ఆశకైనా మీ కవిత అండి. కవిత శీర్షిక ఆశకైనా. నిత్యం కొరుక్కు తినే నిన్న మొన్నటి దుఃఖ పురుగులను పాతరేసి సరికొత్త దేహమై వేకువులను ఎత్తుకోవాలనే ఉంటుంది. పెచ్చుకట్టిన గాయాల పొరలను ఒల్చుకుని రాల్చేసుకుంటూ అందమైన అనుభూతుల పూతలతో ఉదయాలను స్వాగతించాలని అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ద్వేషమరకలను శుభ్రం చేసుకోకపోతే మాసికలు పడ్డ మనసు నల్లని కాటుక లాంటి చీకటిని బొట్టుబొట్టుగా స్రవిస్తూనే ఉంటుంది. అడుగులేస్తూ పోతుంటే పగటికి రాత్రికి నడుమ ఎంతంత కాలుష్య ధూళి. ఎన్నిసార్లు హృదయాన్ని స్నానిస్తే వదులుతుంది మురికి. కళ్ళ ముందే నిర్దయగా ధ్వంసమవుతున్న అందమైన రంగురంగుల సాయంత్రాలు, ఎన్నటికీ వెలిగించలేని కాంతివనాలు, విరిగిన కలల గాజు పెంకులను ఏరుకుని అతికించుకోలేని అసక్తత, యవ్వనోత్సాహ ఆదర్శాలను పోగొట్టుకున్న బాధా సందర్భాలు, కనురెప్పలకు దిగులుగా వెళ్లాడుతూ నచ్చిన తీరాలను వదిలి ఎక్కడికో ఎందుకో అంతూ దరిలేని ప్రయాణం. శిఖరాలను ఎక్కి వెనుతిరిగి చూస్తే వెక్కిరిస్తున్న ఒంటరితనం బూడిద కుప్పలను గుప్పెట్లో పోస్తూ గుండెపిట్టకు కాలం బాణం తగిలి గిలగిలా కొట్టుకుంటున్న చప్పుడు. ఒక వాన కురిసి ఎడారులను ఆకుపచ్చగా చిగురింపజేస్తే బాగుండును. మరోవైపు హద్దుల్లేని ఆశలో మూసులు వేస్తూ జీవితం జీర్ణవస్త్రం అవుతున్న మిగిలిన పుంజేడు క్షణాలకు ఓరిమితో ఆనందాన్ని అద్దుతూ చిట్ట చివరి చెట్టుపై కూర్చున్న బిడ్డ మరల శ్రావ్యమైన వసంత రాగాలు ఆలపించడానికి ఆయత్తమవుతూ. తెలుగువారి ఆత్మీయ వారధి. ఇందాక మనం పద్మావతి రాంభక్త గారి ఆశకైనా కవిత విన్నాం. జీవితం జీర్ణ వస్త్రం అవుతున్న మిగిలిన పుంజీడు క్షణాలను ఓర్వితో ఆనందాన్ని అద్దుతూ అన్నారు ఆవిడ. థ్యాంక్ యూ అండి పద్మావతి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇక ఇప్పుడు మనము తర్వాత కవితలోకి వెళ్దాం. తర్వాత కవిత అన్నవరం దేవేందర్ గారు రాసిన విత్తన్న చౌరస్తా. విత్తన్న చౌరస్తా గురించి
అన్నవరం దేవేందర్ గారి కవితను మనం వినబోతున్నాం. దేవేందర్ గారు, ఈ కవిత. నేను అన్నవరం దేవేందర్ని విత్తన చౌరస్తా అనే కవిత చదువుతాను. చర్చల్లో లోగుట్టు కనిపెట్టినాకనే కదా అన్నదాతలు నీ తాన తిండి ముట్టలేదు. నువ్వు ఎవరి దిక్కో తెలిసిన నొప్పి అది. ప్రతిరోజు తినే రొట్టె మీదనన్నా వ్యవసాయుని బక్కముఖం అగుపిస్తలేదా నీకు? చట్టాలతో పొట్టలు ఎందుకు పొక్క చేస్తావు? పల్లెంలో తినే మెతుకు మెతుకు మీద భారత రైతు నొసటి గీతల గాథలు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ కడుపులో నిర్వచనం. ఎవరు దున్నే భూమిలా వాళ్లే పనిముట్లు అయ్యే కాలం. మెల్లెంగా కార్పొరేటు బొజ్జల్లో అగ్రికల్చర్ జీర్ణం. ఎల్లకాలం అన్నం పెట్టినోళ్లకు నవ్వుకుంటూనే సున్నం కొడుతున్నావు. ఇదేమి జాతీయత స్వామి? జలఫిరంగుల నీళ్ల దెబ్బలకు జలంధర్ రైతుల్లో వెన్నెముకలు వక్కలైతున్నాయి. గజ గజ గడ్డ కట్టే చల్లోనా సింగా సడక్ మీద సింగాలైన రైతాంగం. టిక్రీ నుంచి ఢిల్లీ చుట్టుముట్టిండ్రు. ట్రాక్టర్లు ఆగకుండా ఎరువాలు 3 సార్లు దున్నుతున్నాయి. రోడ్ల మీద ఇత్తనాలు మొలకెత్తుతున్నాయి. తెలుగువారి ఆత్మీయ వారధి. దేవేంద్ర గారు, థ్యాంక్ యూ అండి. రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్నటువంటి పోరాటాన్ని గురించి విత్తన చౌరస్తా కవిత రాశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ మీ కవితలో ఎవరు దున్నే భూమిలా వాళ్ళే పనిముట్లు అయ్యే కాలం, చాలా మంచి వాక్యం రాశారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నవరం దేవేంద్ర గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఇప్పుడు మనం ఆ తర్వాత కవితలోకి వెళ్దాం. ఆ తర్వాత కవిత శీర్షిక దిగంత రేఖ మీద. దిగంత రేఖ మీద. కవి కూడూరు విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారు, మీ కవిత అండి. దిగంత రేఖ. కవిత శీర్షిక దిగంత రేఖ మీద. రాత్రి మేఘాల మీద తేలిపోతున్న నిద్రని భగ్నం చేస్తారు వాళ్ళు అప్పుడప్పుడు. దిగంత రేఖకు అవతల వాళ్ళు, యువతల మనము ఉన్నామనిపిస్తుంది. మనతో పంచుకున్న వాళ్ళ కలల మెరుపులను, మనతో ప్రయాణానికి భరోసా ఇచ్చిన ఆశలను ఆవిరి చేసి వాళ్లను అదృశ్యం చేసిందెవరో తెలుసుకోవాలనిపిస్తుంది. అకాల మృత్యుబింబంలోకి జారిపోకపోతే వాళ్ళ ఉనికితో తొణికిసలాడవలసిన స్థలకాలాలు జీవరహిత భారంతో మెలిపెడతాయి. హాయిగా వెళ్ళిపోయారని విరక్తితో అనుకుంటాం గాని భరించలేని నొప్పి నుండి విముక్తమయ్యే ముందు వాళ్ళ దేహాత్మలెంత తల్లాడి ఉంటాయి. కొన్ని కలల్ని మోసుకొని తిరిగిన మనుషులను అర్ధాంతరంగా మాయం చేసిన దయలేని అదృశ్య శక్తి కనిపిస్తే గొడవపడాలనిపిస్తుంది. అకాలంగా తెగిన వాళ్ళ కలల్లో తెగిపడి ఉన్న మన కలలు కూడా ఏవో కనిపించి పక్క మీద దుఃఖపు ఏరులై పారతాయి. వాళ్ళ ఆకస్మిక నిష్క్రమణ గురించి చేసే అన్వేషణ ఏదో మన కోసం చేసే అన్వేషణగా గోచరిస్తుంది. వాళ్ళ ఆకస్మిక నిష్క్రమణ గురించి చేసే అన్వేషణ ఏదో మన కోసం చేసే అన్వేషణగా గోచరిస్తుంది. రాత్రంతా దిగంత రేఖ మీద రహస్య సంభాషణ జరిపినట్టు ఉంటుంది. తెల్లవారి కన్నీళ్లతో మసకబారిన చూపుతో తలుపులు తెరిచి చూస్తే వాళ్ళు లేని పాలిపోయిన లోకం మళ్ళా కలవరపరుస్తుంది కాసేపు. థ్యాంక్ యూ. తెలుగువారి ఆత్మీయ వారధి. విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిగంత రేఖ మీద రాత్రి మేఘాల మీద తేలిపోతున్న నిద్రని భగ్నం చేస్తారు వాళ్ళు అప్పుడప్పుడు అంటూ మంచి కవితను వినిపించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత ఇప్పుడు మనం వినబోయే కవిత శీర్షిక అన్నము అధికారము. నందిని సిద్ధారెడ్డి గారు రాశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ మొట్టమొదటి చైర్మన్ గారు నందిని సిద్ధారెడ్డి గారు, ప్రముఖ కవి, మంచి వక్త అని రాసినటువంటి అన్నము అధికారము కవితను మనం వినబోతున్నాం. సిద్ధారెడ్డి గారు, మీ కవిత. అన్నము అధికారము చేతులు దులుపుకోవటం సులువు,
బతుకు నిలుపుకోవటమే భారం. చేతులు దులుపుకోవటం సులువు, బతుకు నిలుపుకోవటమే భారం. పంట పండించి పంచిపెట్టిన రోజులు గుర్తే, పంటకు ధర రాక పారబోసిన రోజులు గుర్తున్నాయి. అడితి కిరాయి ఎల్లదని పంట కాలబెట్టిన దినాలు ఇంకా మరచిపోలేదు. పంట పండించి పంచిపెట్టిన రోజులు గుర్తే, పంటకు ధర రాక పారబోసిన రోజులు గుర్తున్నాయి. అడితి కిరాయి ఎల్లదని పంట కాలబెట్టిన దినాలు ఇంకా మరచిపోలేదు. పొలం దున్నకముందే, పంట తీయకముందే వ్యవసాయానికి ఎసరు పెడుతుంటే ఏ రైతు తట్టుకుంటాడు? బతుకులు కాలబెడుతుంటే బజారుకెక్కక ఎవరుంటారు? పొలం దున్నకముందే, పంట తీయకముందే వ్యవసాయానికి ఎసరు పెడుతుంటే ఏ రైతు తట్టుకుంటాడు? బతుకులు కాలబెడుతుంటే బజారుకెక్కక ఎవరుంటారు? పొలంలో పొర్లాడే రైతు హైవేల మీద రాజధానిలో గుడారమేసి అన్నం వండుతున్నాడు. పొలంలో పొర్లాడే రైతు హైవేల మీద రాజధానిలో గుడారమేసి అన్నం వండుతున్నాడు. ఏ భయం లేదు, సిగ్గుపడే పని లేదు. అధికారం అనుగ్రహించిన దేవునికి ఆలయం అర్పించటం సరే సనాతన ధర్మం. అధికారం కట్టబెట్టిన బేహార్లకు చట్టాలు సమర్పించటం అధునాతన ధర్మం. అధికారం అనుగ్రహించిన దేవునికి ఆలయం అర్పించటం సరే సనాతన ధర్మం. అధికారం కట్టబెట్టిన బేహార్లకు చట్టాలు సమర్పించటం అధునాతన ధర్మం. ఛాందసాలు సరే, పాత చట్టాలతో అభివృద్ధి సాధ్యం కాదు. ఛాందసాలు సరే, పాత చట్టాలతో అభివృద్ధి సాధ్యం కాదు. మర్మానికి తావు లేదు. సంస్కరణలన్నీ ధర్మం కోసమే, ధర్మం కోసమే. మర్మానికి తావు లేదు. సంస్కరణలన్నీ ధర్మం కోసమే. ఆస్తులే కావాలా? తరించటానికి దుస్తులు చాలు. ఆస్తులే కావాలా? తరించటానికి దుస్తులు చాలు. భయపడే పని లేదు, సిగ్గుపడే పని చెయ్యలేదు. చదువుకున్నందుకు చదువు తెలివి ఉండాలి. మోచేతి నీళ్లతోనే మోక్షం. మాయ బోధపరుచుకున్నందుకు మాయా ప్రదర్శించాలి. దేవుళ్ళైతే భజనతో సరిపెట్టుకుంటారు. వీళ్ళు కార్పొరేట్ దేవుళ్ళు. భజనేనా? పైస కావాలే, పంట కావాలే, పార్లమెంటు పట్టా కావాలే. దేవుళ్ళైతే భజనతో సరిపెట్టుకుంటారు. వీళ్ళు కార్పొరేట్ దేవుళ్ళు. భజనేనా? పైసా కావాలే, పంటా కావాలే, పార్లమెంటు పట్టా కావాలే. చట్టం చెయ్యటం సులువు, మాటలు చెప్పడం ఇంకా సులువు. బతుకే పోతుంటే భయమేమిటి? చట్టం చేయటం సులువు, మాటలు చెప్పటం ఇంకా సులువు. బతుకే పోతుంటే భయమేమిటి? సింఘులో రైతులు అల్లుకుంటారు. గుంపులు గుంపులుగా గుడారాలు అల్లుకుంటాయి. వాటర్ కెనాన్లే గదా, టియర్ గ్యాస్లే గదా, చౌరస్తాలోనే రస్తా దొరుకుతుంది. వాటర్ కెనాన్లే గదా, టియర్ గ్యాస్లే గదా, చౌరస్తాలోనే రస్తా దొరుకుతుంది. బజార్లలోనే నిజాలు తేలుతాయి. చౌరస్తాలోనే రస్తా దొరుకుతుంది, బజార్లలోనే నిజాలు తేలుతాయి. అన్నం తినేవాడెవడైనా అన్నం పెట్టేవాళ్లకు తలొంచాల్సిందే. అన్నం తినేవాడు ఎవడైనా అన్నం పెట్టేవాళ్లకు తలొంచాల్సిందే. అన్నం పెట్టేవాళ్లకు తలొంచాల్సిందే. తెలుగువారి ఆత్మీయ వారధి. అన్నం తినేవాడెవడైనా అన్నం పెట్టే వాళ్లకు తలుంచాల్సిందే. అన్నం తినేవాడెవడైనా అన్నం పెట్టే వాళ్లకు తలుంచాల్సిందే. భయపడే పని లేదు, సిగ్గుపడే పని చేయలేదు. అన్నము అధికారము. రైతుల పోరాటంకి సంఘీభావం తెలుసు. అద్భుతమైన కవి చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
దేవుళ్ళైతే భజనతో సరిపెట్టుకుంటారు, కార్పొరేట్ దేవుళ్ళు భజనేనా, పైస కావాలి, పంట కావాలి, పార్లమెంటు పట్టా కావాలి. ఇట్లా చాలా మంచిగా చెప్పారండి సిద్ధార్థ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సిద్ధార్థ గారు. ఇక ఇప్పుడు మనం ఇవాళకి చివరి కవితకు వచ్చాం. ఈ చివరి కవిత మదర్ ఆఫ్ కల్నల్ సంతోష్ గీత రాసినటువంటి విప్పగుంట రామ్ మనోహర్ గారు ఈ కవిత రాశారు. ఈ కవితను వింటూ 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 మనం ఇవాళ అక్షరాలతర కార్యక్రమాన్ని ముగించుకోబోతున్నాం. ఈ అక్షరాలతర కార్యక్రమాన్ని ముగించుకునే ముందు నేను ఈ కవిత్వం 2020 సంకలనానికి సంపాదకత్వం వహించినటువంటి దర్భేశ్వర శ్రీనివాసాచార్య గారికి, అట్లాగే ఇవాళ పోయిట్స్ ఇన్ దేర్ ఓన్ వాయిస్ ఈ సంకలనంలోని కవితల్లోంచి ఒక 14 మంది కవులు తమ స్వీయ గొంతుకలతో తమ కవితలను వినిపించిన కవులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మదర్ ఆఫ్ కల్నల్ సంతోష్ ఆ కవితను వింటూ మనం ఈ అక్షరాలతర కార్యక్రమాన్ని మనం ఇప్పుడు ముగించుకుందాం. అక్షరాలతర కార్యక్రమంలో చివరి కవిత ఇవాళ మదర్ ఆఫ్ కల్నల్ సంతోష్ విప్పగుంట రామ్ మనోహర్ గారి కవిత. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ కవులందరికీ ధన్యవాదాలు. విన్న శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నేను ఈ వారంలో కవిత శీర్షిక మదర్ ఆఫ్ కల్నల్ సంతోష్ విప్పగుంట రామ మనోహర. గట్టు తెగి ఊళ్ళు మునగకుండా గట్టుకు దన్నిచ్చి పగవానికి ఎదురు రొమ్మొడ్డి గట్టంట రాత్రింబవలు గస్తీ కాసే చెట్టు ఉరిగింది. నా చిట్టి తండ్రి ఇక్కడ నా బొడ్డు పేగు తెగింది. ఓ నా చిన్ని తండ్రి అంతా మామూలుగా ఉంది. అదే సూర్యుడు, అదే చంద్రుడు, అవే కక్షలు, అవే కాంక్షలు, అవే గోడలు, అవే మనుషులు, అవే వార్తలు. ప్రపంచమదే, నువ్వు కాపాడిన ప్రపంచమిదే. నీవు లేని నాది కాని ప్రపంచమిదే. ఈ తెగని రాత్రి నిస్వప్నంగా నేను నీతో, నా కడుపున పండిన నీవనే నా నిజంతో, నా సంతోషంతో. నీకోసం ఈ అనుక్షణిక నిరీక్షణ నన్ను నిలవనీక ముట్టడి చేస్తోంది. నిన్ను కప్పిన మువ్వన్నెల జెండా తొలగించి నీ తలనిమిరి నీ చక్కని చెక్కిలి ముద్దాడి నీ తనువంతా తడిమి తడిమి నే దిగమింగిన నిప్పుల కన్నీటి ప్రవాహం దహిస్తున్న నా గుండెల నిన్ను అదిమి నా లాలన ఆకాశానికి కట్టిన ఊయల నిన్ను ఊచి నీపై నా లాలసతో ఉబికిన చెమటల తడిసిన నా కొంగులతో మము కాచేందుకు చేసిన యుద్ధంలో ఎగసిన నీ గుండెలపై ఎండిన రక్తపు మరకల తుడిచి నిన్ను గాచేందుకు నిన్ను పొందేందుకు నా కడుపున నిన్ను మరలా నిద్దురపుచ్చేందుకు నీ చివరి రాకకై నా నిరీక్షణ. ఈ గాఢ నిరీక్షణ నిన్ను గన్న కానుపు కన్నా వర్ణింపనలవి కాని వాంఛాపారమితమై నన్ను కమ్మేస్తోంది. ఈ దీర్ఘరాత్రి నా కనుల నీరు రానీయను, నా కనుపాప కరిగి పారిపోతుందని. ఈ దేశానికి అభిషేకించిన నీ నెత్తురు పలుచన పడనీయను. నువ్వు నా గుండెలపై పారాడిన ఈ జాతి సంతోష పతాకం. నీ దేశానికి నీవిచ్చిన బలిదానం, నిన్ను కోల్పోయిన వేదనలోనూ నీకై పొంగుకొస్తున్న నా చనుబాలకు నీవిచ్చిన ఆత్మీయ గౌరవం. నువ్వు తీర్చిన నా వాత్సల్య రుణం. ఇక ఈ దేశాన్నేమీ కోర. తెలుగువారి ఆత్మీయ వారధి